మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు తెలియచేస్తున్నానండి. అందరూ బాగున్నారండి? మీరందరూ బాగుండాలని ప్రతిదినము మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాము. ఈరోజు ఒక దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. అపోస్తుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 35వ వచనం మనం చదువుతాము. ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ తెరచి దేవుని వాక్యాన్ని చదవాలని ప్రేమతో తెలియచేస్తున్నాను. కాబట్టి మీరు ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓర్మి అవసరమై ఉన్నది గనుక దేవుని యొక్క సన్నిధానములో మనము ఓర్పు కలిగి ఉండాలని ప్రభు వాక్యం సెలవిస్తుంది. ఆమేన్, ఆమేన్.